దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు పేరిట ప్రియ దేవుని జనాంగమా, ప్రభు పేరిట మీకు నా వందనాలు. బాగున్నారు కదా? వాక్యం చూసిన తర్వాత లైక్ చేయండి. దయచేసి లైక్ చేయటం వలన దేవుని వాక్యాన్ని మనం గౌరవించినట్లు, దేవునికి విలువనిచ్చినట్లు, ఆయనను గణపరిచినట్లు. దేవుని కార్యాలే కానీ ఇది లోక సంబంధమైన కార్యాలు కాదు కదా. అందుకని వాక్యము ఎవరు చెప్పినా లైక్ ఇవ్వటం మానవద్దు. 95వ కీర్తన గ్రంథం 95వ కీర్తన 2వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు ఆయన సన్నిధికి రండి, ఆయన ఆలయంలోనికి రండి, కీర్తనలు పాడుచు. చూసారా, దేవుని దగ్గరికి మనం రావాలి, దేవుని మందిరానికి మనం పోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. చాలామంది స్తుతులు అంటేనే భయపడిపోతుంటారు. మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయన తన ప్రేమను మనకి ఇచ్చాడు కదా. మరి యేసు ప్రభువారు అంటేనే ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమను మనకి ఇచ్చాడు. మన ప్రేమను కూడా ఆయన కోరుకుంటున్నాడు. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన ఆ ప్రేమాస్వరూపి కాబట్టి, ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టి, మన మీద ఆయన పెంచుకున్న ప్రేమను బట్టి లోకానికి నరావతారిగా వచ్చాడు. నరావతారిగా వచ్చి మన కొరకు శ్రమపడ్డాడు, చాలా శ్రమపడ్డాడు, అవమానపరచబడ్డాడు, తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసను అనుభవించాడు, త్రోసివేయబడ్డాడు, దారిద్రతను భరించాడు. ఎవరి కోసం ఈ బాధ అంతా? ఆయనకి మన మీద ఉన్న ప్రేమ, ఆయన ప్రేమ గొప్పదని నిరూపించుచున్నాడు. ఆ ప్రేమ ఎవరి పట్ల? పాపాత్ములమైన మన పట్ల ప్రేమ పెంచుకున్నాడండి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు దేవుని సన్నిధికి రావాలి. నిత్యము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? మనము పత్రికల్లో చూసినట్టయితే, స్వార్థలోనైనా పత్రికలోనైనా ప్రభు గురించి అక్కడ మనకు కనబడుతుంది. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. ప్రభు అయిన యేసు స్వామి వారు వారి 10 మంది కుష్ఠరోగులకి ఆ రోగంను స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత వారు ఎంతో సంతోషపడిపోయారు కదా. మరి ఎంతకాలంగానో కుష్ఠవ్యాధి చేత బాధ అనుభవిస్తున్నారు, వేదన పడుతున్నారు. ఆ కుష్ఠ జబ్బు చాలా అవమానకరమైనది, ఎవరూ చేర్చుకోరు కదా. ప్రభు అయిన యేసు స్వామి వారికి కుష్ఠవ్యాధి లేకుండా ఆయన మాట చేత స్వస్థపరిచి పంపాడు. అయితే వారికి కృతజ్ఞత లేదు. ఎంత గొప్ప కార్యం చేశాడండి ప్రభు, చాలా గొప్ప కార్యం చేశాడు. వారికి కృతజ్ఞత లేదు. అందులో ఒక వ్యక్తి మాత్రమే కృతజ్ఞత కలిగి వచ్చి దేవునికి కనిపించాడు, ప్రభువారికి కనిపించాడు. ఎవరనుకుంటున్నారు? ఈ రోజుల్లో అన్యులకే కృతజ్ఞత ఉంటుంది. చాలామంది సేవకులకు కూడా కృతజ్ఞత ఉండట్లేదు. కృతజ్ఞత గలవారమై ఉండాలి. ప్రభు బిడ్డలమంటే కృతజ్ఞత. చూసారా, ఒక వ్యక్తి వచ్చి కుష్ఠరోగి మరలా ప్రభువుని కలుసుకుని, నీవు స్వస్థపరిస్తే బాగుపడిన వ్యక్తినయ్యా అని చెప్పి కనపరుచుకున్నాడు. అలాగే దేవుడు, సాక్షాత్తు దేవుడు, మనం కొన్ని అడుగుతుంటాం కదా, కొన్ని కార్యాలు చేయమంటాము, కొన్ని అవసరాల కోసం ప్రార్థనా విజ్ఞాపన చేస్తాము, రోదన చేస్తాము, ఏడుస్తాము. అయితే దేవుడు మన కార్యాలు చేయటానికి దేవుడిగా మన దగ్గరికి దిగొచ్చేస్తాడా? రాడు. ఆయన ఎలా చేస్తాడు? ఆయన కొందరిలో ఉండి, ఒక్కొక్క వ్యక్తిలో ఉండి ఒక్కొక్క కార్యం చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తికి మన పట్ల ప్రేమ కలిగిందనుకో, అభిమానం కలిగిందనుకో, అది ఎవరి వలన? దేవుని వలనే. లేకపోతే ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తాడా? మనకు సహాయపడాలని ఒక ఆలోచన వస్తుందా? రాదు కదా. దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని ప్రేరేపించినప్పుడు అతడు సహాయం చేస్తాడు. డబ్బు రూపంగానో, వస్తువు రూపముగానో, మాట విధానంగానో సహాయం చేస్తాడండి. ఆ కార్యక్రమాలు దేవుడే చేయిస్తాడు ఒక్కొక్క వ్యక్తి చేత. అంతేగాని దేవుడు స్వయంగా వచ్చేసి మన దగ్గర కూర్చుని మనకి డబ్బు కట్టించేసి వెళ్ళిపోతాడా? లేకపోతే మన పనులు చక్కబెట్టేసి వెళ్ళిపోతాడా?
ఆయన బిడ్డలలో నుండి, ఆయన సేవకులలో నుండి ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి గొప్ప మేలు చేస్తాడనుకో, ఆ వ్యక్తి ఏమై ఉండాలి? కృతజ్ఞత గలవాడై ఉండాలి. మర్చిపోకూడదు కృతజ్ఞత. ₹1 సహాయం చేసినా సరే, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని చిత్తం లేకుండా నీకేది దొరకదు. ఒకటి గమనించండి, దేవుని చిత్తం లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా పైసల రూపములైన, వస్త్ర రూపములైన, వస్తువు రూపములైన, ఆస్తి రూపములైన ఏది దొరకదు. కలిగినదేది ప్రభు లేకుండా కలగలేదు. అలాగ దేవుని వలనే మనకు కలుగుచున్నవి. ప్రభువును గౌరవించాలి అంటే మన హృదయంలో ఏముండాలి? కృతజ్ఞత గలవారమై ఉండాలి. కృతజ్ఞత లేకపోతే దేవుడు ఎలా ఇష్టపడతాడు? ఆయన అన్నాడు కదా, 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేసి ఒక్కడు మాత్రమే వచ్చి ప్రభువుకి కృతజ్ఞత తెలియచేసుకున్నాడు. ఈనాడు కూడా వాక్యం బోధించే వాళ్ళు, సేవకులైన వాళ్ళు కూడా, ప్రార్థనాపరులు కూడా ఎలా ఉంటున్నారంటే కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. కృతజ్ఞత ఉండటం లేదు. రేపు ఇవాళ ఏదైనా ఒక కార్యం చేస్తే వెంటనే 2 రోజులకు మర్చిపోతున్నారు. అలాగే నేను ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి అనేక మేలులు కలుగుతూ ఉంటాయి. అప్పుడేం చేస్తారు? అయ్యగారు అయ్యగారు అంటారు, లేకపోతే అయ్యా మీకు వందనాలు అంటారు. ఓ 10 రోజులు అయిన తర్వాత మర్చిపోతారు, మళ్ళీ దూరం అయిపోతూ ఉంటారు. మనుషుల తత్వం ఎటువంటిది? ప్రభు అందుకే చెప్పాడు, మనుషులను నమ్ముకోవద్దు, రాజులను ఆశ్రయించవద్దు, యెహోవాను ఆశ్రయించు. చాలామంది ఇలాగే ఉన్నారు. నేను చాలామందిని కనిపెట్టేశాను. దేవుని అనుగ్రహం లేకుండా ఏది మనకు దొరకదు. గుర్తుంచుకోండి, ఏది దొరికినా, అది ఏమైనా, ఆకాశమందు ఆసీనుడైన దేవుడైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మనకు దొరికింది అంటే, కలిగింది అంటే ఆయన అనుగ్రహం. నువ్వు మర్చిపోయావనుకో, బుద్ధిహీనుడు. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఏమాత్రమూ ప్రేమించడు. ప్రభువు పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరి పట్ల దేవుడు మనకి మేలు చేస్తాడో సేవకుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా ఉండాలి. కానీ చాలామంది ఎలా ఉంటున్నారు? వెంటనే మర్చిపోతున్నారు. ఆ చేసిన దానికి విలువ చూపించటం లేదు. అయ్యో, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఈ వ్యక్తిలో నుండి ఈ కార్యం చేయించాడు, ఇది దేవుని వలన జరిగింది. దేవుడు తనకిష్టమైన వారి చేత తన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు తనకిష్టమైన వారి చేత కానుకలిప్పిస్తాడు. దేవుడు తనకిష్టమైన వారి చేత సహాయం అందిస్తాడు. అర్థమైందా? ఒక వ్యక్తి మనకు సహాయపడ్డాడు అంటే, డబ్బు విషయంలోనైనా, కానుకల విషయంలోనైనా, వస్తు విషయంలోనైనా, మాట విషయంలోనైనా మనకు సహాయపడ్డాడు అంటే అది దేవుని అనుగ్రహం. ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ వ్యక్తి ద్వారా కార్యం చేశాడు. అలాగా తెలుసుకుని కృతజ్ఞత గలవారై ఉండాలి. కృతజ్ఞత, కృతజ్ఞత. కృత అంటే కార్యం, జ్ఞత అంటే జ్ఞాపకం. దేవుడు మన పట్ల చేసిన కార్యములను జ్ఞాప్తిలో ఉంచుకోవాలి, మరచిపోకూడదు. మంచి చేసినా సరే 2 రోజులు మాట్లాడతారు, తర్వాత ఫోన్ చేయరిక, ఫోన్ చేయనే చేయరు. ఎలాంటి మనస్తత్వం అండి అది? దైవత్వమా? దైవికమైన మనసా? దేవుని బిడ్డలమైన మనము దైవత్వమైన మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, తగ్గింపు మనసు కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అలాగుంటేనే కదా మరి. కాబట్టి నేను చాలామందిని చూశాను, కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, యోహాను సువార్తలో ఉంటుంది, రోమాలో కూడా ఉంటుందండి. రోమాలోనే, మేలు చేయకూరుచున్నాను కానీ నాకు కీడే ఎదురవుతుంది. మేలు చేస్తున్నాను, మంచితనముగా నేను ముందుకు వెళ్తున్నాను, నా పనిని గుర్తించటలేదు. మేలు చేస్తే నాకు కీడు ఎదురవుతుంది. నేను చేసిన పనిని వారికి గుర్తింపు లేదు. దేవుని వలన చేయిస్తున్నాను కాబట్టి ఆయన కూడా అదే రకంగా బాధపడ్డాడు కదా. మేలు చేయకూడుతున్నాను కానీ నాకు కీడే ఎదురవుతుంది.
మంచికి వెళ్తున్నాను కానీ నాకు చెడ్డ ఎదురవుతుంది. ఏంటి పరిస్థితి అంటే సాతాను వారి హృదయాలను కఠినపరుస్తాడు. మనిషి హృదయం కఠినమైనదంటే అర్థమేంటో తెలుసా? నీలో దెయ్యం ఉంది. నీలో దెయ్యము దూరితేనే నీ హృదయము కఠినమవుతుంది. నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు, కృతజ్ఞత కలిగి ఉంటావు, దేవుని మహిమపరుస్తావు. జ్ఞాపకం ఉంచుకుని మరి ఫోన్ ద్వారానైనా ఏదో విధంగా కృతజ్ఞత అండి, వందనాలండి అని చెప్పుతావు. సహవాసాన్ని కలిగి ఉంటావు. ఏముంది, మాట్లాడుతూ ఉంటేనే కదా, పలకరింపు ఉంటేనే కదా బంధం నిలిచేది. పలకరింపు లేనప్పుడు బంధం ఎలా నడుస్తుంది? ఎఫెసీ 4 చదవండి. ఆత్మ కలిగించు ఐక్యత వలన మనం ఆత్మబంధము చేత మనం ఐక్యత గలవారమై ఉన్నాము. అది దేవుని ప్రేమ చేత ఏర్పరచబడిన బంధం, ప్రేమ బంధం, సహోదరుల బంధత్వం, సహోదరుల ప్రేమ. ఆత్మ మనకు కలిగజేసిన ఐక్యత కాపాడుకోవాలి. సాతాను హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాడు. నాలో కఠినం ఉన్నదా, ప్రేమ ఉన్నదా? నాలో తగ్గింపు ఉన్నదా, లేకపోతే వ్యతిరేక మనసు ఉన్నదా? నాలో అసూయ అనే స్వభావం ఉన్నదా? ఇలాంటి పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటేనే క్రైస్తత్వం, అదే భక్తి. పరీక్షించుకోకుండా నీవు నీ ప్రవర్తన ఎలా ఉందో నీవు పరీక్షించుకోకుండా నేను బాగానే ఉన్నాను అనుకుంటే అది గురుడితనం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఏమాత్రం ఇష్టపడ్డు. అర్థమైందా? చాలామంది అలాగే ఉంటారు, కృతజ్ఞత ఉండదు. దేవుడు తన దాసుల పట్ల ఎన్నెన్నో మేలులు చేస్తూ ఉంటాడు, అనేక రకాలుగా సహకరిస్తూ ఉంటాడు, అనేక రకాల ప్రత్యక్షమవుతూ ఉంటాడు. తన భక్తుల ద్వారా, తన దాసుల ద్వారా ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు. కానీ కృతజ్ఞత ఉండదు, మర్చిపోతారు అంతనే. అలా మర్చిపోతే అది దైవత్వమా? బ్రతికినంత వరకు దేవుడు మన పట్ల చేసిన కార్యాల్ని ఎన్నడూ మర్చిపోకూడదు, జ్ఞప్తికి తెచ్చుకోవాలి. లూకా 2వ అధ్యాయంలో ఉంటుంది. మరియమ్మ తల్లి దేవదూత చెప్పినటువంటి మాటలు, ప్రభు యొక్క ప్రవచనములను హృదయములో దాసుకుని వాటిని తలపోసుకుంటూ ఉండేదంట. దేవుడు మన పట్ల చేసిన కార్యములను గుర్తు తెచ్చుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. కృతజ్ఞత తెలియచేస్తూ ఉండాలి. కృతజ్ఞత గలవారమై ఉండాలి. జ్ఞప్తి కలిగి ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. అన్నీ చూస్తూ ఉంటాడు దేవుడు. ముందుగా మనల్ని మనం సరి చేసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన విధానం ఎలా ఉంది, మనలో ఏ సీక్రెట్ ఆత్మ పనిచేస్తుంది, ఏ స్వభావం చేత మనం ఇలా ఉన్నామనేది మనము ఆత్మ ద్వారా తెలుసుకుని వాటిని సరి చేసుకోవాలి. ముఖ్యంగా చాలా మందిలో నేను చూస్తున్నాను, కృతజ్ఞత లేని జీవితాలు, కృతజ్ఞత లేని పరిచర్య, కృతజ్ఞత లేని దైవికం, కృతజ్ఞత లేని క్రైస్తవత్వం, కృతజ్ఞత లేని ప్రార్థనా జీవితం వ్యర్థం. నువ్వు ఎంత దైవజనుడైనా, ఎంత గొప్పవాడైనా నీలో ప్రేమ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. అర్థమైందండి? చాలామందిని నేను పరిశీలనగా చూసేశాను. దేవుడు మన హృదయంలో ప్రేరేపిస్తాడు, ఆ వ్యక్తికి సహాయం చేయి, ఆ వ్యక్తికి మంచి చేయి. ఇదిగో ఆ వ్యక్తి కష్టంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి సహాయం అందించు. నీ వంతుగా సహాయం చేయమన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క హృదయ ప్రేరేపణ వలన పని చేసినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు, ఆ వ్యక్తిని కూడా మర్చిపోకూడదు. ఎంత బుద్ధిహీనంగా ఉంటున్నారో తెలుసా? క్రైస్తత్వంలో ఉన్న వారిలోనే ఇలా ఉంటే ఇక అన్యుల్లో ఎలా ఉంటారు చెప్పండి? సాతాను మీ హృదయములకు అంటే మీ హృదయములు సాతానికి ఎందుకు చోటిస్తున్నారు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. మీ హృదయంలో దేవుని ఆత్మ నిండి ఉంటే, దేవుని ప్రేమ నిండి ఉంటే మీ ప్రవర్తన ప్రేమ కలిగిన ప్రవర్తన అయి ఉంటుంది. కృతజ్ఞత గలవారై ఉంటారు. కృతజ్ఞత చాలా గొప్పది.